అందరికీ నమస్తే అండి. ఒక నిమిషం వెయిట్ చేద్దాం. కొంతమంది మిత్రులు లైవ్లోకి రాగానే మాట్లాడదాం. ప్రజెంట్ వాకింగ్లో ఉన్నాను, బట్ లైవ్ నేను జనరల్గా పెట్టకూడదు, కామ్గా నా పార్టీ నా పని చూసుకుందాం అనుకున్నాను. కొంతమంది మిత్రులు, కొంతమంది దురద ఉండేవాళ్ళు, కొంతమంది మొత్తం పార్టీని భుజాల మీద ఈడు వీళ్ళబ్బా వీళ్ళమ్మ వీళ్ళ ఆయన వాళ్ళు మోస్తున్నారని ఫీల్ అయ్యే లోఫర్ నా కొడుకులు, వీళ్ళందరూ చాలామంది సజెషన్లు ఇస్తున్నారు. నేను నా కొడుకులకి సమాధానం చెప్పాలనే వచ్చాను. నేను క్లియర్గా మాట్లాడతాను. ఈరోజు ఖచ్చితంగా మాట్లాడే ఫిక్స్ అయ్యి వచ్చాను. ఓకే, టాపిక్లోకి వెళ్తే, నేను కొండా రాజశేఖర్ రెడ్డి పోతే పో ఏం పోయేటప్పుడు చెప్పాలా? ఓకే, నో ప్రాబ్లం. నేను చెప్పినా చెప్పపోయింది, దీనివల్ల ఊడేది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, 2021లో పోయావు కదా, నువ్వు అప్పుడే చెప్పొచ్చావా? ఓకే, 2021 సంవత్సరంలో నా నోటి నుంచి ఏం మాట్లాడాను? క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ద్వారా నాయకుడు అనేవాడు లేకుండా పోయాడు. ఈ నాయకుడు వాడు ఆత్మస్థైర్యం కోల్పోయాడు. కాబట్టి పార్టీకి ఇది నష్టాన్ని కలిగిస్తుంది. ఎంతకాడికి పార్టీ పైనుండేటువంటి జగన్ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ త్రిముఖ పోటీలో ఉండేటువంటి వ్యక్తుల దగ్గర సాన్నిహిత్యంగా ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళకు పూజలు పునస్కారాలు చేసేటువంటి వ్యక్తులే బాగుపడుతున్నారు తప్ప, వాళ్ళే అధికారాన్ని చెలాయిస్తున్నారు తప్ప, ఏ కార్యకర్త కూడా, ఏ క్షేత్రస్థాయి నాయకుడు కూడా వాళ్ళ జీవితంలో ఒక్కనాడు కూడా మంచి రోజు వచ్చిన దాఖలాలు లేవని ఆ రోజు చెప్పాను. పలానా అని చెప్పి చాలా చెప్పాను, ఉదాహరణ కూడా చెప్పాను. దానికి నన్ను ఏమన్నారు? ఈ నా కొడక ఉంటే ఉండు, పోతే పో, నువ్వెంత, నీ ఇదెంత, అసలు నువ్వు ఉంటే ఏంది, లేకపోతే ఏంది? నేను అనేది ఏంటంటే, నేను ఆ రోజు అలా మాట్లాడాను, ఈ రోజు అలాగే జరిగింది కూడా. పెద్ద తేడా ఏం జరగలేదు. మనం ఊహించుకునే ఊహలు ఆకాశంలో ఉండొచ్చు, కానీ మన బతుకులు ఎప్పుడు నేల మీద ఉంటాయి. మనం నేల మీద ఉండి మన కంటికి కనపడే వైపు ఆలోచించాలి. కళ్ళు మూసుకొని ఆకాశం వైపు ఆలోచించుకుంటే, కంటికి కనపడి ఆలోచించుకుంటే అవన్నీ కలలే అవుతాయి, కానీ ఎప్పుడు ఇదవు. ఆ కళలు ఎప్పుడు కలలే అవుతాయి కూడా. కొంచెం మనస్తత్వాన్ని, మనసుని దగ్గర పెట్టుకుని ఆలోచించండి. ఏమంత అహంకారం ఏందో కొడుకి. ఈరోజు నేను పలానా సజ్జల గారు వాళ్ళ కొడుకు, లేకపోతే పలానా జగన్ చుట్టూ ఉండేటువంటి కొంతమంది కోటరి, వీళ్ళ వల్ల కార్యకర్తలు నష్టపోయారు, వీళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం సర్వనాశనం అయింది, పార్టీ ఈరోజు చాలా ఇదిలో భయంకరంగా ఓడిపోయిందని చెప్పి నేను చెప్పడం జరిగింది. వీడు పెద్ద ఇదైనట్టు మాట్లాడతాడు, అలా ఎందుకు మాట్లాడతావు? నేను అనేది ఏంటంటే, మీరు పార్టీకి నిజంగా మంచి చేయాలనేటువంటి వ్యక్తులైతే, నేనంటే సరే, నేను ఒక నిలకడలేనటువంటి వ్యక్తిని మీరు ఫీల్ అయ్యారు కదా, వదిలేయండి. మళ్ళా నిలకడలేనని మీరు అనుకునేటువంటి వ్యక్తి దగ్గర గెలికి ఆడి ముడ్డులో ఏలు పెట్టి నోట్లో పెట్టుకొని నాకు అసలు కర్మ మీకేం పట్టింది? ఇప్పుడు ఒక వ్యక్తికి నిలకలేదే మీరు నిర్ణయిస్తారు. ఒక వ్యక్తి ఎలా పనిచేయాలి, వాడు ఎలా ఉండాలి, వాడికి నొప్పి తగిలినా ఎలా అరవకుండా ఉండాలి, వాడు బతుకు నాశనమైనా కూడా బాగుపడింది అని ఎలా పొగడాలి, అన్ని ఈ సోషల్ మీడియాలో కూర్చున్న కొంతమంది పోరంబోగ్గాలే డిసైడ్ చేస్తారు. వీళ్ళ గుద్ద ఏంటంటే, వీళ్ళ బతుకుల్లో ఏ ఇది ఉండదు. ఒక పని ఉండదు, ఒక బాట ఉండదు, ఒక బతుకు తెరువు ఉండదు, ఒక గోసి ఉండదు, ఏది ఉండదు. ఎప్పుడు అడక్క తెంగేటువంటి బేకారుగాళ్ళందరూ సజెషన్లు ఇస్తారు. ఈ నా కొడుకు సజెషన్లు ఇస్తారు. విషయం ఏంటంటే, నేను సజ్జల భార్గవ రెడ్డి దగ్గర నెల జీతం తీసుకొని వాడికాడ బెచ్చగాళ్ళలాగా పడి ఉంటే, నీలాగా నేను బేకార్ లాగా అన్న మా అన్న బల్లి తోపన్నా నేను పొగుడుకొని ఉన్నాము. నేను మీలాగా బెగ్గర నా కొడుకుని కాదు కదా. తప్పు ఉంటే తప్పు అంటాను, ఒప్పు ఉంటే ఒప్పు అంటాను, నచ్చకపోతే నచ్చలేదు అంటాను. పార్టీ సంకనాగిపోతుందంటే పోతుందనే చెప్తాను. ఏం జరుగుతున్నా కూడా అద్భుతం. ఇది ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం రా నాయన. అసలు మనం మామూలు విషయం కాదు. మనం ఓడిపోయిన ప్రజలు మన కోసం సాష్టాంగ నమస్కారాలు పెట్టేస్తున్నారు అని మాట్లాడాలంటారా? కార్యకర్తల్ని కొడుతున్నా, కార్యకర్తల్ని బాధ పెడుతున్నా, కార్యకర్తల బతుకులు రోడ్డు మీద పడుతున్నా, పార్టీ భరోసానిస్తూ బయటకు వచ్చి మేమున్నాయని చెప్పే నాయకుడు ఎవడున్నాడు? ఆనాడు కొడాలని నేను ఎరగదీస్తాను, కరగదెడతానని చెప్పారు, అంత గట్టిగా మాట్లాడారు. మరి ఈనాడు ఎందుకు ఏదైతే ప్రజలను కొడుతున్నారు, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు మనం అంటున్నా, ఆ ప్రజల ముందు నేను నిలబడి ఆ రోజు మాట్లాడేది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇదే వల్లభనేని వంశీ ఆ రోజు అలా అంతలా గట్టిగా మాట్లాడాడు కదా. మరి వాళ్ళ ప్రాంతంలో, వాళ్ళ కార్యకర్తల్లో, వాళ్ళ అనుచరులు ఈ పార్టీ వాళ్ళని కొడుతున్నారు కదా, వాళ్ళ ముందు ఎందుకు నిలబడలేకపోతున్నాడు? ఎందుకని ఈ రోజు జగన్ అలాగే చేయలేకపోతున్నారు? ఎందుకని మిగిలిన ఎమ్మెల్యేలు అలాగే చేయబోతున్నారు? ఎందుకని జగన్ గారు చుట్టూ ఉన్న కోటరి ముందుండి ఈ రోజు పోరాడలేకపోతుంది? ఆ రోజు కార్యకర్తలే బూతులు లెంగించుకోవాలి. ఈ రోజు పార్టీ తప్పు, మా పార్టీ మేము సైలెంట్ గా ఉంటాం, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు హ్యాపీగా చేసుకొని మా పార్టీ మేము సైలెంట్ గా ఉంటాం అంటే, ఈనాడు మేమే బూతులు లెంగించుకోవాలి. ఎరా బేకారా కొడుకులకు కనపడుతున్నాయి కార్యకర్తలు అంటే.
కార్యకర్తలను తుస్కారంగా చేసి ఎలా పడితే అలా నీచంగా మాట్లాడేటువంటి అలాంటి కుసంస్కారం ఎక్కడికైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి దరిద్రం. జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఈ ఈ ఈ లెవెల్ ఓటమికి కారణం మీ వంతు భాగస్వామ్యం చాలా గట్టిగా ఉంది. ఎవర్రా ఏనా కొడుకులరా ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు, ఫేస్బుక్ లో పెడతారు. అర్జెంటుగా ఈ వీడియో కావాలంటే పెట్టండి, అర్జెంటుగా. ఎవరో పార్టీలో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇంకొక వాళ్ళు మనకు వాళ్ళతో విభేదం ఉంటే వాళ్ళ పార్టీ విధానాల గురించో వాళ్ళ మన నాయకుడి గురించి గట్టిగా మాట్లాడదు, వాళ్ళ నాయకుడి గురించి మనకు గట్టిగా మాట్లాడడం చేయాలి. ఆ పార్టీల అమ్మాయిల గురించి ఒక ఫోటోలు తీసుకోవడం, ఆ ఫోటోలు మార్ఫింగ్ చేయడం, ఆ ఫోన్ వీడియోలు దాన్ని ఇది చేయడం, ఫోన్ వీడియోలు పెట్టుకోవడం. చెత్త నా కొడకల్లా ఇదంటే పార్టీ కోసం పనిచేయడం అంటే నేనేం మాట్లాడకూడదు. నేనంటే నోరు మూసుకొని ఉన్నా కానీ నా పార్టీని వదిలేంగానుగా మళ్ళీ అలా ఏలు పెట్టి గెలకడం ఎందుకు? నేను సైలెంట్ అయ్యాను కదా. నా పార్టీకి నేను వద్దు అనుకున్నాను. సరే, నేను ఈ సజ్జల గారి ఆధ్వర్యంలో, సజ్జల గారి కుమారుడైనటువంటి భార్గవ్ గారి ఆధ్వర్యంలో విజృంభించి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భవిష్యత్తుని ఉజ్వలంగా, ఉద్వేగంగా తీసుకెళ్లి రాష్ట్ర భవిష్యత్తుని భయంకరంగా ముందుకు తీసుకెళ్లి కాపాడేయండి. మీరు మాలాంటి అభాగ్యుల వల్ల, ఈ పార్టీ వల్ల నష్టపోయినటువంటి మాలాంటి నిస్సహాయుల వల్ల ఏం జరగదని మేము ఒప్పుకుంటున్నాం కదా. ఆ రోజు సోషల్ మీడియాలో వాడమ్మ ఈడెక్కని పెట్టారు కదా, వాళ్ళందరూ ఈ రోజు విధానపరమైనటువంటి డిబేట్ ఉండాలి తప్ప పర్సనల్ గడ్జ్ ఏంటి? ఎవరో స్వాతి రెడ్డో ఇంకొక రెడ్డో ఎవరితైతే మనకేంది? ఆమె విధానం నచ్చకపోతే ఆమె వ్యక్తిగతంగా ఆమెనేమన్నా అనాలి కానీ ఆ ఫోటో తీసుకోవడం, ఆ ఫోటోని ఫోన్ వీడియో తీసుకొని ఆ ఫోన్ వీడియోని మెర్జ్ చేయడం, అర్జెంట్ వీడియో కావాలని పెట్టండి, అర్జెంట్గా వచ్చేసింది. ఈ రోజు అదే ఎవడైతే పోస్ట్ పెట్టాడో వాడు కొంపల్లో ఉండే ఆడవాళ్ళ గురించి మాట్లాడుతాడు, వాడు కొంపల్లో ఉండే ఫోటో తీసుకొని పెళ్ళాందో వాడు కూతురుతో పెడితే అంటే రాజకీయాలంటే టీడీపీ వాడంటే వైసీపీ వాడు అమ్మల్ని తిట్టాలా, వీడంటే వాడమ్మని తిట్టాలా, లేదు వీళ్ళిద్దరంటే వాళ్ళ అమ్మని ఇంకొకరు అమ్మల్ని తిట్టాలా? వీళ్ళ అమ్మల్ని అక్కలు తిట్టితేనే వీడు నిజమైన వైసీపీ వాడు నిజమైన టీడీపీ వాడు, వీడు నిజమైన జనసేన వాడు, నిజమైన బీజేపీ వాడు. విధానాలపై విభేదించేవాడు కాదు. విధానాలు అవసరం లేదు. అమ్మలక్కలు తిట్టేవాడు వాడు టీడీపీతో మాట్లాడకూడదు, వాడు వైసీపీ వాడు అయితే వాడు అవతల మాట్లాడు. ఇదే రాజకీయం అంటే. సోషల్ మీడియాలో ఇంత దౌర్భాగ్యంగా అమ్మాయిల గురించి నీచంగా కామెంట్లు పెడుతూ, పోస్టులు పెడుతూ, వీడియోలు ఎడిటింగ్ చేసి నీచాతి నీచంగా దుభక్షాకరంగా పెడుతున్నప్పుడు ఒక్కడన్నా సజ్జల భార్గవ్ అనేటువంటి వ్యక్తి ఖండించాడా? ఏ సోషల్ మీడియా కూర్చొని ఏం తాటాకి చొప్పులు ఏమని అంటున్నా నాకు అర్థం కాదు. అంటే క్వశ్చన్ చేయకూడదు. సజ్జల గారి కుమారుడు కాబట్టి, సజ్జల గారి కింద కొన్ని వందల మంది సోషల్ మీడియా జీతగాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ జీతగాళ్ళు మన పైన మనం మాట్లాడితే పైన పడి కొరుకుతారు కాబట్టి, కుక్కల్లాగా అరుస్తారు కాబట్టి భయపడిపోయి వణికిపోయి మనమంతా నోరు మూసుకొని కూర్చోవాలి. తప్పు జరుగుతున్నా, పార్టీ నష్టపోతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏమైపోయినా వదిలేయాలి. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడేందుకు నోరు మూసుకుంటే పోదా? పైగా పెద్ద మేధావి నా కొడుకులందరూ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారే, చెత్త నా కొడుకులారా, ఈ పార్టీ వాళ్ళు మీరెంత నష్టపోయారు కానీ నేను పోయా చాలా నష్టం. నేను ఏ రోజు నోటికి వచ్చినట్టు ఈ రోజు చెప్తాను ఏనండి, నా సొంత ఊరిలో గుర్తుపెట్టుకున్నారే, నా సొంత ఊరిలో వైఎస్ఆర్సీపీ పార్టీతో 2019, 2024 మధ్యలో నా భూమిని ఆనాడు ఉన్నటువంటి నాయకుడు వాళ్ళ వ్యక్తిగత ద్వేషాలతో నేను పార్టీని సలహా ఇచ్చానన్న కోపంతో నా భూమిని దరిదాపు 50 లక్షల నుంచి 60 లక్షలు పోయేటువంటి భూమిని ఎలా పడితే అలా చేసేసి ఆ భూమిని మాకు కాకుండా చేస్తే మేము నోరు మూసుకొని ఉన్నాం. ఏనాడన్నా మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఏమన్నారు? మీరు ఏమని మాట్లాడారు మీ దగ్గర ఉన్న నాయకులందరూ? అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త స్టేషన్ లో ఉండి వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళ కుమారుని కొడుతుంటే నేను స్టేషన్ కి పోయి మాట్లాడి అక్కడి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదు. ఎందుకంటే మా అలాంటి అభాగ్యులు అని తెలియదు కాబట్టి. చల్లా మసూద్ రెడ్డి ఫోన్ చేస్తే నీ వల్ల ఏమైనా పార్టీ గెలిచిందా? నువ్వేనా పెద్ద పుడింగివా? ఇలా మాట్లాడలేదా? అంటే ఎవరి వల్ల గెలిచి నా వల్ల గెలవలేదు సరే, ఆయన వల్ల ఏమైనా గెలిచిందా? అంటే ఏంటి నాకు అర్థం కాదు. స్థాయి పెద్దది, కారులు పెద్దవి, డబ్బు పెద్దగా ఉంటే కార్యకర్తలు ఏమన్నా కూడా జీవోత్సవాలాగా పడి ఉండాలి. అధికారం లేనప్పుడు అమలక్కలు నేర్చుకోవాలి, అధికారం ఉన్నప్పుడు ఎలాగో వాళ్ళ ప్రాపర్టీలు పోగొట్టుకోవాలి, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకోవాలి. తీరా అధికారం పోయిందనుకో, ఇలా పోయిందని చెప్పినా కూడా మీ ఆవేశాలు మా మీద పడి రుద్దుతుంటే మేము నోరు మూసుకొని పడి ఉండాలి. మాట్లాడుతున్నారా మీరందరూ? మీరందరూ ఇంత మాట, ఈ కష్టం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్త పడేటువంటి కష్టంలో పావు వంతు పోయి టీడీపీలోను, జనసేనలోను, బీజేపీలో కష్టపడితే ఇంతకంటే 10 గౌరవం దక్కద్ది. 10 గౌరవం దక్కద్ది. కార్యకర్త అంటే విలువ లేదు, కష్టపడేవాడంటే గౌరవం లేదు.
ఎప్పుడు చూడు ఫోటోల సెషన్ లాగా 24 ఫోటోలు పెట్టుకొని ఇప్పుడు సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో ఒక పెద్ద ఆయన సజ్జల భార్గవ్ నిరగదీశాడు, సజ్జల రామకృష్ణారెడ్డిగా పగలగొట్టారు, ఈయన ఈ రాష్ట్రంలో ఈ సోషల్ మీడియాలో మన పార్టీ ఇంత ముందు పోతుందంటే ఇలా ఆధ్వర్యంలోనే మన జగన్మోహన్ రెడ్డికి ఇంత పేరు వచ్చిందంటే వీళ్ళిద్దరు వాళ్ళని పొగడతా అష్టోత్రాలు అభిషేకాలు చేసుకుంటా ఈ సొల్లు కబుర్లు చెప్పుకుంటా బతికేయాలి, అంతే కదా. నిజాలు చెప్పకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా వల్ల నష్టం జరిగిందో లేదో తెలియక నేను నిజాలు చెప్పాను. 2000 పార్టీ వచ్చినప్పటి నుంచి నిజాలే మాట్లాడా. నేను పూర్తి స్థాయిలో నిజాలు మాట్లాడకపోయినా నాకున్న శక్తి మేరకు, నాకున్న అర్హత మేరకు చాతైనంతలో కడుపు మండినప్పుడని నిజాలు మాట్లాడాను. పార్టీ నాశనం అవుతుంది, పార్టీ పోతుంది, కాపాడుకోండి నాయన. క్షేత్రస్థాయిలో నాయకుడు అన్నాడు, పార్టీ పేరు చేతను వస్తున్నారు మొహాన. నాయకుడు అన్నాడు ఎవడూ లేడు. రేపు పొద్దున వాలంటరీ పోయి ఏదైనా ఓటు అడిగితే నీ అమ్మ మూడు ఇచ్చావని అడుగుతాడు కదా, కార్యకర్త కాకుండా లోకల్గా ఉండే ఓటరు. అరే వాలంటీర్ ఇస్తున్నా అంటే వాలంటీర్ పోయి ఓటు అన్నా మా ఓటైనా నా జగన్ గారికి అంటే నీ నాయని ఇస్తున్నావా ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళు ఇస్తున్నావా నువ్వెవడో చెప్పడం కానీ అందా. అదే నాయకుడు ఆధ్వర్యంలో ఇచ్చింటే ఆ నాయకుడు విలువ ఉండేదిగా. ఈ మాట నేను చెప్తే ఈ నా కొడుకు వచ్చాడయ్యా, వీడికి చెప్పండి అర్జెంటుగా, వీడికి ఏంటి అర్జెంటుగా ఎమ్మెల్యే సీట్ అని చెప్పి నన్ను ఎంతమంది అని మాట్లాడారు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే నేను చెయ్యాలా చేయకూడదా, నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం పోస్ట్ పెట్టాలి, ఏ రకంగా పెట్టాలి, ఏ విధంగా మాట్లాడాలి. ఈ సోషల్ మీడియాలో అడక్క దింగేటువంటి బేవర్స్ బ్యాచ్ అందరూ వచ్చి నీతులు చెప్తే మేము వినాలా? అసలు మీరేం బీకారా నాకు అర్థం కాదు. నెలకి 50,000 1,00,000 30,000 జీతాలు తీసుకునే బేవర్స్ నా కొడుకులందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో సజ్జల గారి ఆధ్వర్యంలోనో మిగతా వాళ్ళ ఆధ్వర్యంలోనో ఆ వాసుదేవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏం పీకారో చెప్పండి ఫస్ట్. నెల జీతాలు తీసుకున్న మీరేం పీకారు చెప్తే మాలాంటి వాళ్ళు కనీసం ఏం చేస్తారో చెప్తాం అనేటువంటి అర్హత మాకు ఉండదు. మీకెలా ఉంటుందిరా? రూపాయి 10 రూపాయలు తాక్కుండా నిజాయితీగా నిజంగా పార్టీ బాగుండాలని కష్టపడ్డాం. పార్టీ నాశనం అయిన తర్వాత కూడా ఏం అనకూడదంట, ఏం చేయకూడదంట, కార్యకర్తలు తంతంటే నోరు మూసుకోవాలంట. ఎదవది తాడేపల్లిలో పాలేటి కృష్ణవేణి వాళ్ళ ముగ్గురిని మన పార్టీ ఆఫీసు దగ్గరలోనే కొడతంటే మీరందరూ పోవచ్చు కదా, పోటుగాళ్ళందరూ ఆడే పెద్ద పెద్ద ఆఫీసులో కూర్చొని సొల్లు కబుర్లు దిగారు కదా, మీరందరూ పోవచ్చు కదా. మరి మాటలు చెప్పడం చాలా తేలికండి, చేతల్లో చూపించండి. నాలాంటి వాళ్ళ మీద ఏదో సలహా ఇవ్వంగానే ఎగిరేసి పడిపోదామంటే ఎవడమ్మ ముగ్గులు పడేవాడు ఎవడూ లేడు. నేనేం మీ పార్టీకి నేను 100 సార్లు చెప్తున్నాను, అభిమానించాను. నా బతుకు నాశనం అయినా కూడా, నా ఆర్థికంగా నన్ను కుదేలు చేసినా కూడా నేను ఈ రోజు చెప్తాను, ఇదే పార్టీలో ఎంతమందికి ఏం పెట్టానో ఒక్కసారి మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తారు. ఎవడో లైవ్లు పెడుతున్నారో వాళ్ళు అడగని ఎప్పుడెప్పుడు సాయం చేశాను. ఇదే పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారో ఈ పార్టీలో ఈ బెంగళూరులో తిరుగుతున్న వాళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి కొంతమంది పిల్లకాయలు ఏం పెట్టించిన వాళ్ళు అడగండి, ఎంత లాస్ అయినా అడగండి. ఇదే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఇదే ఎంత ఎలాంటి ఇన్సిడెంట్ అయితే ఏ సాయం చేసినా అడగండి. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నువ్వు చెయ్యి రేపు పొద్దున్న నాకు ఏదైనా ఇస్తానని చెప్పాడేంది. ఎంత నష్టపోయానో ఎన్ని లక్షలు పోగొట్టుకున్నా నాకు తెలుసు. ఇది పోగొట్టుకున్నా కాక ఊర్లో స్థలాలు పోగొట్టుకున్నాం, అవమానాలు పాలయ్యాం, నోటుకొచ్చిన అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. కడుపు కాలిన అన్ని పోగొట్టుకున్నా కూడా ఏం లేనట్టు నోరు మూసుకొని కుక్కిరి పేరులా పడుండాలి. ఏమంటే వీళ్ళు అమ్మ ముగ్గులు మా పెడుతున్నారు. మరి ఎందుకంత ఆవేశం నాకు అర్థంగా నేను నా పార్టీకి నేను నోరు మూసుకొని ఉంటున్నా. మీరు ఎందుకు నన్ను గెలుగుతున్నారు అంటే అర్జెంట్గా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోమంటారు చెప్పండి. నేను వెళ్ళిపోతున్నాను, సైలెంట్ కుండా పెట్టేశాను. నా పార్టీ నన్ను వదిలేస్తే నేను ఎవరి జోలు రానుగా, నేను ఎవరి జోలు రాను కదా. చూడు తిరుపతి రెడ్డి నాన్న సజ్జల గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఉత్సవాలకు రెడీ చేసుకోండి, లేకపోతే రేపు పొద్దున్న విజయోత్సవానికి రెడీ చేసుకోండి. కేవలం ఆ మాట నమ్మి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నష్టపోయినటువంటి కార్యకర్తలు కూడా ఆడ చిల్లర పోగు చేసుకుని ఎంతమంది ఎన్ని లక్షలు ఇప్పుడు పెద్ద వాళ్ళు కోట్లు పోగొట్టుకుంటే పెద్ద మునిగిందేం లేదు, వాళ్ళు ఉన్నాయి కాబట్టి పోగొట్టుకుంటారు. పాపం పార్టీలో కార్యకర్తలు పాపం ఆ 20,000 50,000 లక్షల రూపాయలు వేసి దివాలా ఎత్తిపోయారు. పాపం దివాలా. అది మనకి ఏం పట్టవు. ఎవడు బతుకు ఎలా పోతే మనకి ఎందుకు? సోషల్ మీడియాలో 2 చెత్తలు తీసుకొని సజ్జలన్నా ఇరగదీశాడన్నా అని పొగుడుకోవాలి. నేను చెత్త నా కొడుకులకు అవసరం, మాకేం అవసరం? బెదిరిస్తారా? భయపడాలి మేమా? పార్టీ ఆఫీస్ దగ్గర అలాంటి వాళ్ళు కొడితే పోయి అడ్డుకోవడం చేత, కానీ చెత్తనాయలు మీకోసం కష్టపడి ఏం పీకరా పాపం? చేత కానప్పుడు వదిలేంగండి. మీకు ఎందుకు పార్టీలు ఈ బాధ్యతలు ఎందుకు మీకు? అందుకని మీరు వదలలేరు కాబట్టి మేము వదిలేసాం, మాకు వద్దివని. ఇంకోటి నిన్నెవడు పిలిచాడు ఎవడొద్దన్నాడంటే 2014 ఎవడు పిలవలేదు, 2019లో ఎవడు చెప్పలేదు, 2019 గెలిచిన తర్వాత ఎవడు చెప్పలేదు.
2014 నుంచి వైసీపీ అపోజిషన్ లో పోయి మేము జీతాలు తీసుకోలేదు. 2019లో గెలవంగానే పోయి ఆయన ముడ్డానికి తిరిగిపోయి అన్న పొగుడుకొని ఆయనకన్నా ముడ్డానికి తిరిగి మేమే జీతాలు తీసుకోలేదు. లేకపోతే 2024లో ఓడిపోయింది కాబట్టి ఈ రోజు మళ్ళా పొగిడేసి ఎవరూ లేరు కదా మనం పోయి దగ్గర చేర్చేసి ఆయన దగ్గర ఉండి పొగుడుకుంటే మనకి నెల జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు మేము ఆశపడ్డలేదు. ఎందుకంటే జీతకాలం కాదు, మేము ఆత్మాభిమానంతో కష్టపడేటువంటి వ్యక్తులం, మేము నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులం మేము. చూడు జీవన్ శ్రీకాకుళం అబ్బాయి, ఆ అబ్బాయి ఆరా మస్తాన్ సర్వేలో సజ్జల గారి వల్ల 2 లక్షలు బెట్టింగ్ వేసి కోల్పోయానన్నా చెప్పలేము. నేను చెప్పింది కార్యకర్తల బతుకుని, కార్యకర్తల వెన్నెముకని విరిచేసి ఈనాడు బయటకు వచ్చి వస్తుంది మన అధికారం, వెయిట్ చేద్దాం అంతవరకు ఓపీ పడదంటే అంతవరకు. ఇప్పుడు కార్యకర్తలు దొరికినట్టుగా ఎరగొడుతున్నారు. నేను టీడీపీలో ఉన్నటువంటి మిత్రులకో, లేకపోతే జనసేనలో ఉన్నటువంటి మిత్రులకో, లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి మిత్రులకో, ఆ పార్టీ నాయకులకో విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి నేను ఒక మాట చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవ్వచ్చు, టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే బీజేపీ కార్యకర్తలు అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు ఏం చేస్తారండి పాపం? ఏ కార్యకర్తలైనా అవ్వచ్చు, ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ పార్టీలో ఉండొచ్చు. నిజంగా మిమ్మల్ని అన్నది కార్యకర్తలు కాదు కదా, నాయకులు. మీరు కొట్టాలనుకుంటే పోయి ఆ నాయకులు మిమ్మల్ని తిట్టే నాయకులు కొట్టండి, అది న్యాయం. కార్యకర్తలు ఏం చేస్తారండి పాపం? వాడు ఇల్లు దాటిపోయే శక్తి లేదు. ఇప్పుడు నాయకులు అంటే పరారైపోతారు, హైదరాబాదులకో, బెంగళూరుకో, అమెరికాలకో, అడకదెంగదానికో పోగలుగుతారు, వాళ్ళకి ఆ శక్తి ఉంది. కార్యకర్తలు ఏడికి పోగలుగుతాడు అన్న పాపం? ఆవేశపడి వాడి నాయకుని తీసుకో మాట అనగలుగుతాడు, కానీ వాడి శక్తి ఎంత? మీ కోపాన్ని, మీ ఆవేశాన్ని చూపించాలనేటువంటి ధైర్యం మీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు చూపించాల్సింది ఆ నాయకుల మీద, మిమ్మల్ని అన్నటువంటి నాయకుల మీద. వెళ్ళండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, వాళ్ళ ఇళ్ళ మీద పడండి, వాళ్ళ ఇళ్ళలో నాకు కొంచెం వాళ్ళ కొట్టండి. మమ్మల్ని కార్యకర్తలు ఎందుకు కొట్టడం పాపం? వాళ్ళ కదా మీరు అనాల్సింది. అమాయకులైన కార్యకర్తలు ఏం చేస్తారన్న పాపం? వాళ్ళ వల్ల ఏమవుద్దన్న పాపం? చూడండి పాపం, పెట్టిన వాళ్ళందరూ 2,80,000 బెట్టింగ్ పోగొట్టుకున్నారంట కిన్నెర అబ్బాయి అని చెప్పేది. సోషల్ మీడియాలో కూర్చొని అలాంటి వాడు వద్దులేరు నాయన, ఈ సజ్జలతో వీళ్ళతో నాకెందుకు, నా పాట నేను సైలెంట్ గా అవుతానులే అంటే, నాలాంటి వాడిని కిన్నెలు చేయడానికి ప్రతి నాకుడు బయటకు వస్తాడు. ఇలా పోగొట్టుకున్నారు కదా పార్టీ వల్ల. మళ్ళీ ఎవరైనా నాకెవడెవడ నువ్వు చెప్పండి మరి నీతులు. ఇప్పుడు ఎందుకు కాముగా ఉండని ఎందుకు గెలుగుతారు మీరు? పార్టీ కార్యకర్త కాపాడుకోవడం వైఎస్ఆర్సీపీ పార్టీకి చేత కాదు. పార్టీ కార్యకర్త మాట వినే ఓపిక, పార్టీ కార్యకర్తల మాట వినే ఓపిక, నాయకులను అనుసరించేటువంటి తీరు ఈ పార్టీలో ఉన్న అగ్రస్థాయి నాయకత్వానికి లేదు. ఎప్పుడు భజనలతో, ఎప్పుడు 24 గంటల పొగడ్తలతో, ఎప్పుడు చెంచాగాలతో నిండిపోయినటువంటి ఈ పార్టీ అగ్రనాయకత్వం సామాన్యుడి మాట, పార్టీ బాగుండాలనే మాట ఆలకించేటువంటి స్థితిలో ఈ రోజు ఉండదు. ఒకవేళ మీరు ఈ రోజు 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడికో, ఒక క్షేత్రస్థాయి నాయకుడికో, ఒక మండల స్థాయి నాయకుడికో, ఒక విలేజ్ స్థాయి నాయకుడికో దగ్గర తీసి ఒక క్షణం ఒక ఫోటో తీయడానికి అవకాశం లేదు. ఈరోజు ఓడిపోగానే మీకు ఎక్కడ టైం వచ్చేసింది. ఇదే ఓపిక, ఇదే సహనం ఆ రోజు పాటించుంటే పార్టీ స్థితి బాగానే ఉండేది కదా. ఇదే ఓపిక చేసుకొని పార్టీ క్షేత్రస్థాయికి వెళ్ళి, మండల స్థాయి కాకపోయినా కనీసం ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్లు పెట్టి అక్కడక్కడ మీరు పాల్గొని ఉన్నా పార్టీ బలోపేతంగా ఉండేది కదా. సలహాలు ఇవ్వకూడదు, ఏమంటే సలహాలు ఇవ్వకుండా కేవలం పొగుడుతూనే కూర్చోవాలి. ఇలా పొగుడుకుంటా కూర్చునే వాళ్ళు ఎవరంటే మీ గారి జీతాలకు ఆశపడేటువంటి వ్యక్తులు మాత్రమే. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఖచ్చితంగా సైలెంట్ అవుతాను, నాకు అవసరం లేదు. సజ్జల గారి ఆధ్వర్యంలో కష్టపడేటువంటి అంత ఔన్నత్యం నాకు లేదు. వాళ్ళ ఆధ్వర్యంలో ముందుకు పోయేంత శక్తి నాకు లేదు. సజ్జల భార్గవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన్ని అనుసరించి ఆయన ఆధ్వర్యంలో కాళ్ళ మీద ఆయన అడుగుజాలలో అడుగులు వేసుకుంటూ పోయేంత శక్తి నాకు లేదు. ఈ పార్టీని వాళ్ళ భుజస్కంధాల మీద మోసి ఈ కార్యకర్తల జీవితాల్లో వెలుగును నింపి ముందుకు తీసుకెళ్లి భయంకరంగా ఈ పార్టీని మళ్ళీ ముందుండి గెలిపించాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి కార్యకర్తలు నేను తెలిసేది ఏంటంటే, లేనిపోని ఇదితో ఎందుకు మీరు ఆవేశపడి, ఆల్రెడీ 2000 పార్టీ పెట్టినప్పటి నుంచి ఈనాటికి ఈ పార్టీలు అన్యాయం అయిపోయింది ఎవరంటే కార్యకర్తలే. కార్యకర్తలు అంటే నేను ఓన్లీ ఓటేసిన వాళ్ళు కాదు, ఈ పార్టీ బాగుండాలని ఒక మండల స్థాయిలోనో, ఒక విలేజ్ స్థాయిలోనో ఎవరో 10 మందో 20 మందో మొత్తం ఇలా కలుపుకుని రాష్ట్ర స్థాయి వరకు కష్టపడినటువంటి వీళ్ళందరూ బతుకులు ఏంటంటే బందర్ రోడ్డు అయిపోయి, చంద్రబందర్ అయిపోయి, దేనికి పనికి రాకుండా పడిపోయి. అధికారం పోయినప్పుడు అలాగే ఉంది, అధికారం వచ్చినప్పుడు అలాగే ఉంది, అధికారం లేనప్పుడు పాత రోజుల్లోనే అలాగే ఉంది. పార్టీ పెట్ట ముందు అదే, పార్టీ పెట్టిన తర్వాత అది. ఏనాడండి ఈ పార్టీల కార్యకర్త బాగుండని? సలహా ఇస్తే కోపం, మాట్లాడితే కోపం, నిజాలు చెప్తే కోపం. ఎప్పుడు సొల్లు మాట్లాడినానికి నీకైనా చెవులు చిల్లులు పడవండి. ఎప్పుడు పొగడతా ఉన్నంటే వాడికి దేనికోసం పొగడతాను ఆలకించరా.
సజ్జల గారికి నేను ఇచ్చేటువంటి ఉచిత సలహా ఏంటంటే ఆ సల్లా మసూదన్ రెడ్డినో ఆ పక్కన ఇంకొక ఆయన ఎవరు కడప రత్నాకర్నో లేకపోతే ఇంకొక ఆయనో ఎల్లైనో పొల్లైనో పెట్టుకుంటున్నారే, వీళ్ళు మీ దగ్గర ఎందుకు తిరుగుతున్నారు నాకు అర్థం. వెనకే ఎందుకు తిరుగుతారు చెప్పండి? ఏంటో వాళ్ళ అవసరం ఏంటి? ఏంటి మీ వెనకుండి చేసే పని ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళ పని ఏంటి? పైగా వాళ్ళు ఏదైనా ఒక సలహా అడిగా అనుకో, నీ వల్ల పార్టీకి వేసిందని సింపుల్ గానే వేస్తారు వాళ్ళు. తమ్ముడు నీకు కొంచెం నోరు ఎక్కువ తమ్ముడు. అవును, నాకు నోరు ఎక్కువే. ఈ నోరు ఎక్కువ కాబట్టే సరే నాకు ఎక్కువ. మీకు తక్కువ కదా, అసలు మాట్లాడరు కదా. మీకు ఎందుకు ఇచ్చారు మరి? డబ్బులు ఉన్నాయనా? లేకపోతే వాళ్ళకి పర్సనల్ పనులు నేను బాగా చేసి పెడతారని, వ్యక్తిగతమైన అవసరాలు ఉంటాయి కదా, అలాంటి ఏం చేసి పెడతారని. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో సీఎం జగన్ అనే ఎలక్షన్కి అవసరం కింద నిజమా? నాది ఉదయగిరే బ్రదర్, నాది ఉదయగిరే. నెల్లూరు జిల్లా ఉదయగిరే. నెల్లూరు జిల్లా ఉదయగిరికే కాదు, నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గానికి వచ్చాడు ఆయన? నేను ఇవన్నీ చెప్పేదానికంటే ముఖ్యంగా చెప్తారా, నా పార్టీకి నేనున్నాను. నన్ను గెలకొద్దు, నా జోలు రావద్దు. మీరు పోయి మన పేరేం పేరు దేవేందర్ రెడ్డి అన్నతోనూ, హర్షకుమార్ అన్న హర్షవర్ధన్ రెడ్డి అన్నతోనూ, ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఎవరు ఒక అన్న మధ్యలో వచ్చాడు ఒక అన్న, ఆ అన్నతోనూ, లేకపోతే వాసుదేవరాడు అని పిలిపించి ఇప్పుడు కనిపించడం లేదు కదా మా అన్నతోనూ, లేదా సోషల్ మీడియాలో కొంతమంది కరాటీ కుంఫు బూతులతో చేయగలిగేటువంటి విజృంభణ చేయగలిగేటువంటి ఆ వ్యక్తులతోనూ, లేకపోతే సజ్జల భార్గవ్ అన్న దగ్గర ఆధ్వర్యంలో కష్టపడుతున్నటువంటి కొంతమంది టీం సభ్యులు ఉన్నారు కదా, భజనలు ఈ బాగా చేస్తారు, వాళ్ళతోనూ, సజ్జల అన్నతోనూ, కేఎన్ఆర్ అన్నతోనూ, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళతోనూ పోయి వాళ్ళతో చేసుకోండి, నాతో వదిలేయండి. నేను ఒక అనామకున్నాను, వదిలేయండి. ఓకేనా? ఏంది స్మార్ట్ కుమార్ దోసరి బ్రదర్, నేను దూకుతానో ఏం చేస్తానో ఫస్ట్ థింగ్ నువ్వెంతలో ఉంటే అంత నీకు మంచిది. గుర్తుపెట్టుకో, నువ్వెంతలో ఉంటే అంత మంచిది నీకు. రెచ్చగొట్టేంత దూరం తెచ్చుకో మాకు. నీతో నాకు ఏ గొడవలు లేవు, ఏమీ లేవు. నువ్వు వ్యక్తిగతంగా నా జోలు వచ్చి నా ఫోటో పెట్టేదాకా వస్తే ఇక్కడ ఎవడు చేతులకు గాజులు దొరుకుని ఎవడు కూర్చోవాలి. ఓకేనా? ఫస్ట్ థింగ్ నువ్వేదో బెదిరిస్తే ఒక పోస్ట్ పెట్టేస్తే కింద నుంచి కార్చుకునేంత ఎర్రి నా కొడుకు ఎవడూ లేడు. అది గుర్తుపెట్టుకొని నీకు ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా నా మీద ఉంటే నాకు ఫోన్ చేయి. నా నెంబర్ దొంకో 9553994732 నా నెంబర్. నువ్వు అంత ఇది ఉండి నీకు అంత ఇది ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పు. నువ్వు నా పోస్ట్ పెట్టి నేను ఇంతకు ముందు ఎన్నిసార్లు చేశానంటే 10 సార్లు చేశాను. 10 సార్లు ఏ పార్టీలు జాయిన్ అయ్యాను మరి? నేను ఇంతకుముందు ఏ పార్టీలు జాయిన్ అయ్యి నీకు కనపడ్డాను నేను? నువ్వెంత ఎరగదీసావో, నువ్వెంత కరగబెట్టావో, నీ వల్ల ఎన్ని నోట్లు పడి ఒకసారి చూపించు. నా వల్ల పర్లేదు, నేను అనామకున్నే. నువ్వు విచ్చలవిడిగా పార్టీ కోసం గుడ్డలు లేకుండా చించుకొని కష్టపడ్డావు కదన్నా. నీ వల్ల పడిన ఓట్లు లెక్కగట్టి చూపించు. ఇదిగో ఈ మూట నా వల్ల పడిందయ్యా. స్మార్ట్ దాసరి శరత్ దాసరి ఎవరైనా నా వల్ల ఇది ఈ మోటా ముల్లి వచ్చింది, ఈ మూట నేను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నాను. పార్టీ కార్యకర్తలు చూపిస్తూ ఇగో నా మీద ఈ మూట ఉంది, ఈ మూటను చూడండి, నన్ను చూడండి, ఈ మూట నా వల్లే వచ్చిందని చెప్పు. మరి ఈ సొల్లు కూతలు తెగమంటే నీకంటే ఎక్కువ తెంగుతా నేను. మనిషిని ఏదో టార్గెట్ చేయడం ఇదే నాకు చేతగాని విద్య కాదు. నీకంటే ఎక్కువ చేయగలుగుతాను, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను, నీకంటే ఎక్కువ తిట్టగలుగుతాను, నీకంటే ఎక్కువ వికిలుగా కూడా చేయగలుగుతాను. చేతగా కాదు, నాకు వద్దనుకున్నాను, నోరు మూసుకున్నాను. నీకు చేత కదా ఎరగది, నువ్వు చేతయి నువ్వు తిరగదీసి కాపాడి ఇచ్చే ముందుకి. అంతేగాని అనవసరంగా నన్ను గెలికేటువంటి పనులు చేయొద్దు. నేను ఎవడు జోలు రాదలుచుకోలేదు, ఎవడు ప్రస్తావన పోదలుచుకోలేదు. వ్యక్తిగతంగా ఎక్కడో అక్కడ ఈ పార్టీ పట్ల కాకపోయినా కనీసం జగన్ గారి పట్ల కాస్త గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కూడా మీరు పోగొట్టుకునే స్థితికి తీసుకురావద్దు. నాకు నష్టపోయినా నాకు తెలుసు, నీకేం తెలుసు? బొచ్చు తెలుసా నీక? ఏం పోయాడా? బొచ్చు పోయా నీ ఏమన్నా? నా ఊరికి రా, నేను చూపిస్తా. నా ఊరికి రా. నాది నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా కొండాపురం మండలం. నా ఊరు పేరు తూర్పేరబల్లి. ఆ ఊరికి రారా లోఫర్, నేను చూపిస్తా. నా ఊరు రోడ్డుకి సంబంధించి రోడ్డు పక్కనే ఉండేటువంటి ఆ స్థలాన్ని ఇదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేసి నాకు కాకుండా చేశారు నాకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా బాధ? ఒక 50 లక్షల రూపాయల స్థలాన్ని పోగొట్టుకుంటే నీకు తెలుసుదా బాధ? పోయినా కూడా ఏనాడని మాట్లాడానా? 2019 నుంచి 24 వరకు నేను పార్టీ సలహా ఇచ్చాను తప్ప ఏనాడన్నా నన్ను ఇలా చేశారు పార్టీ వాళ్ళు, ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టారు, నా పొలం మీద మాట్లాడానా? మాట్లాడలేదు కదా ఏ రోజు కూడా. ఎప్పుడు చూసినా మీలా సొల్లు. మరే జీతగాలరా మీరు? నెలకి 10,000కో 20,000కో 30,000కో బతికేవాళ్ళు మీరు. ఎవడు డబ్బులు ఇస్తే వాడి భజన చేయడం మీ బతుకు. మీరు దానికి చేయండి, నాకు చెప్పొద్దు సలహాలు. ఓకేనా? నాకు సలహా చెప్పేంత సీన్ మీకు లేదు. ఓకేనా? నాకు సలహా చెప్పాలంటే ముందు మీరు మీ కాళ్ళ మీద మీరు బతకాలి. మీ కాళ్ళ మీద మీరు బతకగల ఆ కాళ్ళ మీద బతికే సీన్ మీకు లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే కామో మూసుకొని మూలం కూర్చోవాలి. నాకు సలహా ఇచ్చేవాడు ఎవడైనా.
ఆయన గురించి చెప్తే కదా కేఎన్ఆర్ కి ఒక జానీ వాకర్ ఫుల్ ఇస్తాను, ఒక 20,000 30,000 ఆయనకి ఫోన్ పే కొడుతాను, అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతాయి, అందరికీ తెలిసిన విషయాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేకపోవడం ఆయన దౌర్భాగ్యం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఉన్న విలువ ఏంటంటే ఒక 30,000 40,000 ఫోన్ పేలు చేయడం, లేకపోతే మంచి బాటిల్ 2 పేర్చి వేరే దగ్గర సెట్ చేయడం తప్ప వేరేదేం లేదు. ఇన్ని అనవసరమైన విషయాలు కాబట్టి నేను వదిలేను. ఎందుకు నాకు ఎదిగి నా పని నేను చూసుకుంటున్నాను. ఎవరి ప్రస్తావన బోధలుచుకోను. నాకు ఈ పార్టీకి సంబంధించిన విషయాల్లో నా సంబంధం లేదని చెప్తాను. ఇకపై నా బ్రతుకు నేను బతకదాం అనుకుంటున్నాను. అనవసరం బ్రదర్, నేను చెప్పిన చేతగాని నా కొడుకులే ఇలాంటివి పెడతారు. చెప్పాను కదా నా నెంబర్ 9553994732. కరెక్ట్గా పుట్టావో లేదో గుర్తు చేసుకొని ఫోన్ చేసి నువ్వు ఎంత మగోడు నిరూపించుకో. లేదు లొకేషన్ పెట్టమంటే పెట్టు, నేను పెడతాను. లేదు నువ్వేమైనా పెగ్గలితే వచ్చి పీక్కు. నా వల్ల ఏం ఊడిందో లేదో ఇవన్నీ పక్కన పెడితే నీ వల్ల ఏం ఊడిందో రేపు పొద్దు నుంచి నీ పోస్టులో పెట్టు. పలాంది మా ఊళ్ళో ఇది ఊడింది, ఇదిగో మా ఇంట్లో ఇది ఊడింది, పలాంది జరిగింది అని చెప్పి ఏదైనా పెట్టు. నాలాంటి వాళ్ళు అన్న వల్ల ఎవరికి ఏకలవాడు ఊడేది ఏం లేదు. ఓకేనా? నీలాంటి వాళ్ళు ఇలా పోస్టులు కామెంట్లు పెట్టడం మినహాయించి నా దగ్గరకు వచ్చి నా దగ్గర చేసిన నాది అనవసరం విషయం. మీ వల్ల కాదు, అది అనవసరం, వేస్ట్. అది ఆ టాపిక్ కూడా వేస్ట్. మీ వల్ల ఏం ఏకముక్క కూడా ఉండదు. ఏకముక్క ఉండదు చూడదు, తెల్లది అది కూడా ఉండదు. నీ కెపాసిటీకి అయితే అసలు తమ్ముడు, నీ కెపాసిటీకి అది అసలు కూడదు. నువ్వెంత గాలి నా కొడుకు ఈ రోజు కాదు, నాకు 2014 నుంచి తెలుసు. నాకు నువ్వు ఎన్నిసార్లు నా గురించి పోస్టులు పెట్టావో, ఆనాడు ఎవరి దగ్గర నేను పోస్టులు పెట్టావో కూడా తెలుసు. కానీ నేను ఈ రోజుకి ఆ పేరు ఎత్తనాను, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా నన్ను అనలేదు కాబట్టి నేను నీ గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడు పొద్దున్న లేసి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల మీద పడి వాడి సంకలు నాకడం తప్ప, నిజంగా పార్టీ కోసం కష్టపడితే పార్టీ విధానాల పట్ల ఈరోజు ముందుకెళ్ళొచ్చుగా. నాలాంటి వాడి గురించి పెట్టి నీ సమయం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నీకు పార్టీ కోసం కష్టపడడం ముఖ్యం కాదు. ఎవడో ఒకరిని గొద్దలో ఏలు పెట్టాలా, గెలకాలా, మళ్ళీ నోట్లో పెట్టుకోవాలా, మళ్ళీ బయటికి తీయాలా, రుద్దాలా, ముక్కు దగ్గర వాసన పెట్టుకోవాలి. మీ బతుకులే అంటారు. అది ఈ పార్టీ నాశనం చేసి నేను లోఫర్గాలే. వేరే వాళ్ళు ఎవరు? ఇంకా వేరే వాళ్ళు ఎవరు చెప్పండి? ఇదే ఉదాహరణ. ఇంత మీద నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈ పార్టీకి సంబంధించిన సైలెంట్గా ఉంటున్నాను. నాకు సజ్జల గారి ఆధ్వర్యంలో కష్టపడేంత ఓపిక లేదు, భార్గవ్ గారి ఆధ్వర్యంలో కష్టపడేంత తీరిక లేదు, నాకు అంత శక్తి లేదు, అంత ఇది లేదు. ఆ శక్తి ఉన్నటువంటి ఇలాంటి మహానుభావులందరూ ఆయన పక్క నుండి ఆయన కష్టోత్తరాలు అభిషేకాలు చేసుకుంటూ అప్పుడప్పుడు ఆయన పోసేటువంటి తీర్థాన్ని తాగుతూ మీరు విచ్చలవిడిగా కష్టపడండి. నాకు ఆ శక్తి లేదు కాబట్టి నేనే తప్పుకుంటున్నాను. కాబట్టి సైలెంట్గా ఉంటే మంచిదని చెప్తున్నాను. ఓకే అండి, ఉంటా.